హాయ్ అండి. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయిన నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా బక్రం పీస్ అనేది డబల్ ఫోల్డింగ్ పైన తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ ఎంత ఉందనేది చూసుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి. సో ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చూసుకోండి, కరెక్ట్ 6 ఇంచెస్ ఉండాలి. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్ వెడల్పు అనేది కొలుచుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్, ఇంకా లావుగా ఉన్న వాళ్ళు 3.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ నెక్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుందండి చూడడానికి. ఇలా 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా మనం నార్మల్గా క్లాత్తో మార్కింగ్ చేసేటప్పుడు ఇలాంటి మార్కింగ్స్ యూజ్ చేస్తాం కదండి. ఇలాంటి మార్కింగ్స్తో మనం దీనిపైన గీసినప్పుడు ఏంటంటే లావుగా వస్తుంది, కాబట్టి ఇలా ఒక పెన్ యూజ్ చేస్తే నీట్గా వస్తుంది. లోపలికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలాంటి ఒక క్యాప్ ఏదైనా తీసుకోవాలండి. తిప్పి చూపిస్తాను. ఇలాంటి ఒక క్యాప్ తీసుకొని కరెక్ట్ ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా డ్రా చేసుకోవాలండి. దానికోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ పెట్టుకున్నా చూడడానికి బాగోదు. కాబట్టి ఇలా కరెక్ట్ హాఫ్ ఇంచ్ దగ్గర వచ్చేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది గీసుకోవాలి. ఇలా 2 మార్కింగ్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్ సైడ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు లోపల వైపు గీసుకున్నాం కదా, ఇప్పుడు బయట వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇలా బయట వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇలా ఈ మార్కింగ్ నుంచి ఇలా చూపిస్తాను చూడండి. ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి షేప్ అనేది మనకు లీవ్ షేప్లో రావాలండి. ఇది కొంచెం సెట్ చేసుకుందాము. ఇలా ఇది కరెక్ట్గా రాలేదండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇలా క్రాస్గా లీవ్ షేప్లో గీసుకోవాలి. ఇలా చూసుకోవాలి మనం, ఇలా కొంచెం కొంచెం గీసుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇంకా నీట్గా రాలేదు కదా, సో ఇంకా కొంచెం ఇలా కొంచెం పై వైపు అనేది డ్రా చేసుకొని డిజైన్ మనకి ఎలా అయితే నీట్గా కనిపిస్తుందో చూసుకొని ఇలా కొంచెం పై వైపు గీసుకుంటే బాగా కనిపిస్తుందండి. సో ఇలా చూసారు కదా, ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్ సైడ్ తిప్పుకున్నట్లయితే ఇలా మార్కింగ్ కనిపిస్తుంది చూడండి. అదే సో ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఓపెన్ చేసి చూసుకోండి. నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ షేప్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చుకు పెట్టేసి ఇది ఇలా కట్ చేసుకోండి.
క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని ఇది అనేది ఇలా పెట్టేసుకొని చుట్టూ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ అనేవి రౌండ్ కటింగ్ చూసారు కదా. స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. మనం కట్ చేసిన నెక్ పీస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకున్నాం కదండి. ఆ 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మడుచుకోవాలి. మడుచుకునేటప్పుడు ఇలా రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టుకొని ఇలా లోపలికి అనుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. కరెక్ట్గా బకరం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచి మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఇలా మడుచుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఉంటే అది ఎత్తుగా చూడడానికి నీట్గా ఉండదు కాబట్టి ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం కట్ చేసుకున్న నెక్ అనేది ఇలా పెట్టుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు నెక్ కోసం ఎక్కడైతే మార్కింగ్స్ చేసామో అదే మార్కింగ్స్ దగ్గర ఈ నెక్ మార్కింగ్స్ వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో ఇలా ఒక సూది అనేది పెట్టుకోవాలి కదలకుండా. అలా పెట్టుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ గీసామో అదే మార్కింగ్ పైన ఎగ్జాక్ట్గా కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. అప్పుడే మనకు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా నెక్ తిప్పేటప్పుడు నీట్గా ఇలా సర్దుకుంటూ మెల్లమెల్లగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. కుట్టేటప్పుడు స్పీడ్గా కుట్టకూడదు. ఎక్కడైతే మనం మార్కింగ్ గీసామో కరెక్ట్గా అదే మార్కింగ్ దగ్గర కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు స్పీడ్గా అస్సలు కుట్టొద్దండి, మెల్లగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చేతులతోనే క్లాత్ అనేది సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చేతులతోనే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఎక్కువగా క్లాత్ అనేది జరపకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది కాబట్టి ఇలా అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్తోనే నీట్గా నెక్ అనేది సర్దుకోవాలండి. హ్యాండ్స్తో కానీ ఏదైనా సూదితో కానీ ఇలా మనం లోపలికి పెట్టి ఇలా నీట్గా సర్దినట్టయితే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా సర్దుకున్న తర్వాత ఒకసారి మన చేతితోని ఇట్లా రబ్ అనేది చేయాలండి. రబ్ చేస్తే ఏంటంటే ఇంకా నీట్గా అలాగే ఉండిపోతుంది కదలకుండా. కావాలంటే పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు అండి, లేకపోతే ఐరన్ చేసుకున్నట్టయితే బొటిక్ స్టైల్లో చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చిందో. ఇంతే అండి, ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు.